వెల్కమ్ టు కుక్ డిలీషియస్. నవరాత్రుల్లో 3వ రోజు అండి. 3వ రోజు నేను అమ్మవారికి పెట్టే నైవేద్యం కట్టె పొంగలండి. ఆ కట్టె పొంగల్ నేను ఎలా చేస్తానో ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను. చూసేద్దామా మరి? ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి. ఈ కుక్కర్ వేడయింది. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేస్తున్నాను. మనకు ఈ పొంగల్లో టేస్ట్ వచ్చేది మెయిన్ నెయ్యి నుంచే అండి. సో నెయ్యి అనేది బాగా వేసుకోవాలి పొంగల్కి. నేను ఒక 3 to 4 స్పూన్స్ వేసినాను నెయ్యి. ఇప్పుడు నెయ్యి కాగాక అందులోకి ముందుగా జీలకర్ర వేయాలండి. జనరల్గా మనం ఏ దానికి పోపు వేసినా కూడా ఆవాలు జీలకర్ర కలిపి వేస్తుంటాము. కానీ ఈ పొంగల్కి మాత్రం ముందుగా జీలకర్ర వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా మీకు ఎక్కువ అవుతుంది. తర్వాత ఆవాలు వేస్తున్నానండి. ఇప్పుడు మిరియాలు వేస్తున్నాను. మిరియాలు నేను కొన్ని అలానే వేసుకున్నాను, ఇంకొన్ని క్రష్ చేసి వేసుకున్నాను. ఇలా క్రష్ చేసి వేయడం వల్ల మిరియాల ఘాటు కూడా మనకు పొంగల్లో చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు ఒక 3-4 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి నేను. అవి కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇంగువండి. దీనివల్ల మనకు టేస్ట్ అనేది ఇంకా చాలా పెరుగుతుంది. సో ఇంగువను కూడా తప్పకుండా వేసుకోండి. అలాగే ఒక్క చిటికెడు పసుపు అండి. కొంతమంది పసుపు వేసుకోరు పొంగల్కి, బట్ నేనైతే పసుపు వేస్తానండి. సో అది మీ ఇష్టం. ఒక్క 2 minutes ఇది వేగనిద్దాము. చూడండి పోపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఎసురు వేసుకోవడమే అండి. నేను 1.5 కప్పు బియ్యము పెసరపప్పు కలిపి 1.5 కప్ తీసుకున్నానండి. సో అదే కప్పుతో నేను ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. 1.5 కప్కి నార్మల్గా అయితే 1:2 రేషియో ప్రకారం మనం 1.5 కప్కి 3 cups వాటర్ వేయాలండి. కానీ నేను ఇక్కడ 4.5 వేస్తున్నాను. అంటే ఓవరాల్గా 1.5 కప్ ఎక్కువ వాటర్ వేస్తున్నానండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్ల విజిల్ వచ్చినప్పుడు పైకి రావడం అలా అవుతుంది. సో అవసరం లేదండి, 1.5 కప్ వేసుకుంటే చాలు. చూడండి మొత్తం మీద నేను 4.5 కప్పుల నీళ్లు వేసుకున్నాను. ఇక్కడ బియ్యం కూడా నేను నార్మల్ బియ్యమే తీసుకుంటున్నానండి, దోస బియ్యం తీసుకోవట్లేదు. రుచికి సరిపడా ఉప్పు వేసినాను. ఇప్పుడు ఈ ఎసురు కాగేలోపు నేను బియ్యం అనేది కడుక్కుంటాను. నేను బియ్యం కూడా ముందే నానబెట్టి పెట్టుకోలేదండి. 1 కప్పు బియ్యంకి 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఈ రేషియో అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలండి. మీరు బియ్యం ఎంతైతే తీసుకుంటారో కంపల్సరీ దానిలో సగం పెసరపప్పు ఉండాలి. నేను ఈ కప్పుతోనే తీసుకున్నాను కాబట్టి వాటర్ కూడా ఇదే కప్పుతోనే వేసినాను. 1.5 కప్పుకి 4.5 కప్పుల నీళ్లు వేసినానండి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి. బియ్యం పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను. ఇది ఇందులో వేసేస్తున్నాను. జస్ట్ మనము నీళ్ళు వేసినాకనే కడిగినా సరిపోతుందండి. ఇది ఏమి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. వేడి మీద మనం దీన్ని కలిపేస్తే బాగా వస్తుంది. నేను మీకు చూపిస్తాను. ఇంకా ఇప్పుడు మూత మూసేసి ఒక్క విజిల్ పెడతానండి నేను. చూడండి మూత పెట్టేసి ఒక్క విజిల్ పెట్టి ఆఫ్ చేసేస్తాను. ఒక్క విజిల్ వచ్చాక ఆఫ్ చేస్తానండి. విజిల్ వచ్చింది, ఆఫ్ చేసేసిన నేను. ఇప్పుడు మూత కూడా తీసి చూపిస్తానండి మీకు ఎలా అయిందో పొంగల్ అనేది. చూడండి నార్మల్గా అయితే బాగా పొడి పొడిగా అయింది మనకు పొంగల్. ఇది వేడిగా ఉన్నప్పుడే గరిటెతో ఇలా కలుపుకోవడం వల్ల మనకు బాగా ముద్దగా అవుతుందండి ఇది. సో మనం వాటర్ ఎక్కువ వేసుకోవడం, బియ్యం నానబెట్టుకోవడం ఇలాంటివన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. వేడిగా ఉన్నప్పుడు గరిటెతో ఇలా బాగా కలిపేసినారంటే పొంగల్ అనేది బాగా ముద్దగా అయిపోతుంది మీకు. చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఇందులోకి నేను వేడి పాలను వేస్తానండి. 1/2 కప్. ఎందుకంటే ఇది కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి నేను ఇందులోకి పాలు యాడ్ చేస్తున్నానండి.
చూడండి పాలు వేస్తున్నాను. ఈ పాలు వేయడం వల్ల నిజం చెప్తున్నానండి చాలా చాలా టేస్ట్ వస్తుంది ఈ పొంగల్కి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఈ పాలతో పాటు ఇంకా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే కొద్దిగా వేడి నీళ్ళు అలా వేసినారంటే మీరు బాగుంటుంది. లేదు అంటే ఎలాగో మనకు ముద్దగానే అయింది కాబట్టి చల్లనీళ్ళు వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉడికిచ్చేస్తే సరిపోతుంది. చూడండి మనకు ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఎంత వాటర్ పడితే అంత వాటర్ యాడ్ చేసుకునేది. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది. ఒక 2 మినిట్స్ నేను మళ్ళీ స్టవ్ మీద పెడుతున్నానండి. ఓకే, మన పొంగల్ రెడీ అయిపోయిందండి. నేను దీన్ని బౌల్లో తీస్తున్నాను. అమ్మవారికి సమర్పించడం కోసం తీసేస్తున్నాను నేను దీన్ని. చూడండి వేయించుకున్న జీడిపప్పుతో అమ్మవారికి నైవేద్యాన్ని పెడుతున్నానండి. హలో బిజీ పీపుల్, మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేసుకోవడం వల్ల మా ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.